జెండు బామ్ కావాలి సార్. జెండు బామ్ ఏంట్రా? జెండు బామ్ తీసుకుంటా వద్దు, నాకు ఇప్పుడే వద్దు. వీడి కొద్దిగా ముందే వచ్చాడు. ఓకే సరే, ముందు వచ్చాడు ఏంట్రా? ఓకే, బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నేను హరిహర వీర ముళ్ళు కాదు, వీర మల్లు అనే సినిమాకి రివ్యూ. అందరూ నమస్కారం, నా పేరు వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే కొంతమంది లోఫర్ నా కొడుకులు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీర మల్లు ఆ సినిమా ఉందో ఆ సినిమా గురించి ఈ లోఫర్ నా కొడుకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు. ఆ సినిమా బాగలేదు, ఆ సినిమా చూడబాకండి, ఆ సినిమా ఎత్తిపోయింది, ఆ సినిమాకి కలెక్షన్ లేవు, ఆ సినిమాకి పబ్లిసిటీ లేదు, ఆ సినిమాలో అసలుకి ఏది బాగలేదు, అది అట్టర్ ఫ్లాప్ సినిమా, ఆ సినిమాను చూడబాకండి అని ఈ లోఫర్ నా కొడుకులు, ఈ సేదర్ నా కొడుకులు, ఈ లోఫర్ నా కొడుకులు అందరూ కూడా సినిమా చూడకుండా రివ్యూ ఇస్తున్నారు. చూసి రివ్యూ ఇస్తే నేను తప్పు పట్టను, రివ్యూ అనేది నేను తప్పు పట్టను, రివ్యూ ఇవ్వచ్చు, అది వాళ్ళ హక్కు. కానీ ఈ రివ్యూ ఇచ్చిన చాలా మంది లోఫర్ నా కొడుకులు సినిమా చూడకుండానే ఈ సినిమాకి రివ్యూ ఇస్తున్నారు. పనికి మాలిన నా కొడుకులు, పనికి మాలిన లోఫర్ నా కొడుకులు. ఇలా కొడుకులు కానీ నా ఎదురుగా కనిపిస్తే నా కొడుకుని ఒక్కొక్కరిని చొప్పు దిశం కొట్టాలనిపించేది. వాళ్ళు రివ్యూలు చూసిన తర్వాత, వాళ్ళు మాటలు చూసిన తర్వాత ఒక్కొక్కడు ఎటకారంగా మాట్లాడతాడు, ఒక్కొక్కరు జెండు బామ్ తీసుకుని వస్తారు, ఒక్కొక్కరు సినిమా ఎత్తిపోయింది అనేసి మాట్లాడతారు. అంటే సిగ్గు శారం మానం మర్యాద ఏది ఉండదన్నమాట ఈ లోఫర్ నా కొడుకులకి. ఒకరేమో ఈ సినిమా రేట్లు బాగా పెంచేశారు అని చెప్పేసి మరొకరు మాట్లాడతారు. అంటే ఒకసారి వీళ్ళు ఒక్కొక్కరు ఏం మాట్లాడారనేది ఒకసారి వినిపిస్తాను, ఒకసారి వినండి. ఇదిగో ఈవిడెవరో నాకు తెలియదు, ఈ చెల్లో లేకపోతే అక్కో లేకపోతే నాకు తెలియదు, కానీ ఈవిడ మాట్లాడుతుంది, ఒకసారి వినండి. బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నేను హరిహర వీర ముళ్ళు కాదు, వీర మల్లు అనే సినిమాకి రివ్యూ. నువ్వు అమ్మాయి అయిపోయావు, మహిళ అయిపోయావు, లేకపోతే నువ్వు ఏరా ముళ్ళు ఇది అన్నావు కదా, నేను ఏరే పదం వాడుంటా. నువ్వు కానీ నాకు అబ్బాయి కానీ అయితే అమ్మాయి కాబట్టి మర్యాద ఇస్తుందా? సిగ్గులేదు నీకు? ఈ వీడియో ఇంతకుముందు ఒకసారి వీడియో చూశాను నేను, నీ వీడియో సిగ్గుందా కొంచెమన్నా? అమ్మాయిలాగా మాట్లాడుతున్నావా? వీర ముళ్ళు కింద కామెంట్లు చూసావా ఏమని పెడుతున్నారో? సిగ్గులే నీకు? ఆడపిల్లవే కదా నువ్వు ఆడపిల్ల కాబట్టి నీ గురించి ఏం మాట్లాడదలుచుకోలే నేను. ఇంకొకడు ఉన్నాడు, వీడు ప్రశ్న, ఈ లోఫర్ నా కొడుకు ఈడు ఏం మాట్లాడుతున్నా చూడండి, ఈడు ఎటకారం. జెండు బామ్ కావాలి సార్. జెండు బామ్ ఏంట్రా? జెండు బామ్ తీసుకుంటా వద్దు, నాకు ఇప్పుడే వద్దు. వీడి కొద్దిగా ముందే వచ్చాడు. ఓకే సరే, ముందు వచ్చాడు ఏంట్రా? ఓకే, ఈ నా కొడుకు సినిమా చూడలా, ఈ సినిమా చూడకుండా వీడు రివ్యూ ఇస్తున్నాడు. నేను అనేది కూడా అదే, సినిమా చూసి రివ్యూ ఇవ్వండి. సినిమా చూడకుండా రివ్యూ మీరు ఎలా ఇస్తారు? సినిమా బాగలేదని మీరు ఎలా చెప్పగలుగుతారు? మీకు ఏం హక్కు ఉంది సినిమా బాగలేదని చెప్పడానికి? నువ్వు టికెట్ కొనుక్కొని నువ్వు సినిమాకి వెళ్ళి నువ్వు సినిమా చూడాలరా లోఫర్ నా కొడక. నువ్వు సినిమా చూడకుండా ఒక జెండు బామ్ పెద్ద డబ్బా తీసుకొచ్చి ఆ వీడియోలో వెక్కిలి చేష్టాలు, వెక్కిలి మాటలు, నీ ప్రవర్తన కొంచెం సిగ్గని పెంచాలి నీకు. సినిమా చూసి మాట్లాడాలి, ఏ నా కొడుకైనా సరే సినిమా చూసి మాట్లాడాలి. సినిమా చూడకుండా మాట్లాడుతున్నారు ఈ నా కొడుకులందరూ కూడా. వాడు ఒకడు ఉన్నాడు, చింతా ప్రదీప్ అనేవాడు, పత్తితి రెడ్డి ప్రదీప్ రెడ్డి. వాడు సినిమా చూడడు, వాడు సినిమా చూడకుండా వాడు రివ్యూ ఇస్తున్నాడు. ఈ సినిమా అసలు బాగలేదు, ఈ సినిమా ఎత్తిపోయింది, ఈ సినిమా చూడబాకండి. ఇది నా బాధ. పవన్ కళ్యాణ్ గారు ఏమైపోతారు, పవన్ కళ్యాణ్ గారు అసలు సినిమాలు ఎందుకు తీయటం అని చెప్పేసి వాడు లోఫర్ నా కొడుకు. వాడి సంగతి అందరూ తెలిసిందే. వాడు నిజంగా ఒక కూలి కుక్క, పేటిఎం కుక్క. వాడు కుక్క అనడం కంటే కూడా కుక్కలు కూడా సిగ్గుపడతాయి వాడితో, కుక్కలతో పోలిస్తే. అంత నీచుడు, అంత సేదర్ నా కొడుకు, నికృష్టుడు వాడు, పనికి మాలిన వాడు. అలాంటి వాళ్ళు కూడా రివ్యూలు ఇస్తున్నారు. తర్వాత ఇంకొకడు ఉన్నాడు, మన అంబటి రాంబాబు, ఆంబోతు రాంబాబు. ఇతనేం మాట్లాడుతున్నావు సరే ఏనండి? సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. సినిమా ఎలా ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఫ్లాప్ కు అతి దగ్గరగా ఉంది. వీడి సినిమా చూడాల, సినిమా చూడకుండా రివ్యూ చేస్తున్నారు. అదే ఫ్లాప్ సినిమాకి దగ్గరగా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నావు. ఏమయ్యా అంబటి రాంబాబు, కొద్ది కూడా సిగ్గుందా నీకు?
కొంచెం మన సిగ్గుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు సినిమా క్రిటిక్వా లేకపోతే రాజకీయ నాయకుడివా? నువ్వు మళ్ళీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కదా, సినిమాలకి రివ్యూలు ఇస్తున్నావు నువ్వు. అంటే రాజకీయాలకి నువ్వు రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉండి సినిమా క్రిటిక్గా మారేవా నువ్వు? సినిమా రివ్యూలు ఇవ్వడానికి సిగ్గు లేదా నీకు? ఇలాంటి మాటలు మాట్లాడడానికి, ఇలాంటి పనికి మళ్ళీ రివ్యూలు ఇవ్వడానికి? నువ్వు రాజకీయ నాయకుడు పోకర్ నా కొడుకువా నువ్వు అని చాలామంది అడుగుతున్నారు నీ వీడియో చూసిన తర్వాత. నువ్వు రాజకీయ నాయకుడివా లేకుంటే పోకర్ నా కొడుకువా అని అడుగుతున్నారు. మరి వాళ్ళకి సమాధానం చెప్పు. లేదా నీ వీడియో కింద చాలామంది కామెంట్ చేశారు కదా, వాటికి సమాధానం చెప్పు. నువ్వు ఎలాంటి వాడు అనేది. సినిమా చూసి మాట్లాడరు. సినిమా చూసి మాట్లాడితే నేను తప్పు పట్టను. వీళ్ళు ఎవరు కూడా చాలామంది ఉన్నారు, ఈ రివ్యూ ఇచ్చిన ఎవరు కూడా ఒక్క నా కొడుకు కూడా ఈ సినిమా సినిమా చూడకుండా రివ్యూలు ఇస్తున్నారు వీళ్ళు. సినిమా చూసి కదా రివ్యూలు ఇవ్వాలి. ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు కలెక్షన్ అది ఏదైతే ప్రీమియర్ షోలో టికెట్ల రేటు పెంచేశారు అని చెప్పేసి వీళ్ళే మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు కానీ, అలాగే ఈ ప్రశ్న అనేవాడు కానీ, లేకపోతే ఆ అక్క ఎవరు ఉన్నారు కదా, ఆ సొల్లక్క, ఆ అక్క కానీ, ఆవిడ కానీ, వీళ్ళందరూ కూడా మాట్లాడేది ఏంటంటే ప్రధానంగా ఎక్కువగా టికెట్ రేట్లు పెంచేశారు. టికెట్ రేట్లు పెంచేసి ప్రజల దగ్గర దోపిడీలు చేసుకుంటున్నారు, దోపిడీ చేస్తున్నారు, ప్రజల దగ్గర దోచుకుంటున్నారు. అంతంత టికెట్ రేటు ఎందుకు పెట్టాలి, ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం మీదైతే మీ ఇష్టాన్ని పెంచేసుకుంటారా అని చెప్పేసి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, వీళ్ళు ఎవరైతే టికెట్ల రేట్లు పెంచారు అని మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే అడుగుతున్నాను. నేను పుష్ప సినిమాకి 1000 రూపాయలు, 1500, 2000, ఒక దిక్క 2000 టికెట్లు కూడా పెంచుకోవడం జరిగింది. ఆ రోజు వీళ్ళెవరు కూడా దాని గురించి మాట్లాడాల, ఆ టికెట్ల రేటు గురించి మాట్లాడాల, ఏ ఒక్కడు కూడా మాట్లాడాల. పుష్పకి ఎంత రేటు పెంచారో తెలుసా? ఇప్పుడు హరిహర వీరమల్ల కంటే కూడా ఎక్కువ పెంచుకున్నారు ఆ రోజు. కానీ దాని గురించి ఎవరు మాట్లాడాల, దాని గురించి ఎవరో డిబేట్లు పెట్టలా, దాని గురించి ఎవరో వీడియోలు చేయలా. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రోజుల తర్వాత గతంలో 10 రూపాయలకి 20 రూపాయలకి సినిమా టికెట్లు పెట్టుకున్న అంత నష్టపోయి ఈరోజు ఏదో 500 పెంచుకున్నాడు అనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కడే పెంచుకున్నాడు ఆ టికెట్లు? ప్రతి సినిమాకు టికెట్ల రేటు పెంచుతున్నారు కదా, ప్రతి సినిమాకి పెంచుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా ఒక్కరికే మీరు రేట్లు పెంచారు అంటే దానికి ఒక అర్థం ఉంది. మీరు విమర్శించినా కూడా ఒక అర్థం ఉంది. కానీ ప్రతి సినిమాకి టికెట్ రేట్లు పెంచుతూనే ఉన్న ప్రభుత్వం. పుష్ప సినిమాకి పెంచింది, మొన్న వచ్చిన ఒక అతని సినిమాకు కూడా అలాగే పెంచారు. అంతకుముందు నాని సినిమాకి వచ్చింది, అది పెంచారు. అందరు సినిమాలు పెంచుకుంటున్నారు కదా. ఇక పవన్ కళ్యాణ్ ఒకరికి స్పెషల్గా ఏం పెంచలేదు కదా. పుష్ప సినిమాతో పోల్చుకుంటే హరిహర వీరమల్ల టికెట్ రేటు తక్కువ, అది డబుల్ ఉన్నాయి. అది పుష్ప సినిమాకి. మరి దాని గురించి మాట్లాడరు, దాని గురించి డిబేట్లు పెట్టరు, దాని గురించి వీడియోలు చేయరు. ఈ పనికి మాలిన పోరం పోక నా కొడుకులు. సిగ్గుందరా మీకు అసలుకే? సినిమా చూసి మాట్లాడండి, సినిమా చూసి మాట్లాడండి. సినిమా చూడకుండా మీ ఇష్టం వచ్చినట్టు రివ్యూలు ఇవ్వద్దు. సినిమా చూసి మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది. మీరు రివ్యూ ఇవ్వచ్చు, మీ అభిప్రాయాన్ని చెప్పొచ్చు, సినిమా బాగుందా బాగాలేదా మీరు చెప్పుకోండి. కానీ మీరు సినిమా చూడకుండా రివ్యూ ఇవ్వడం అనేది చాలా చాలా తప్పు. ఇది ఇలాంటి పనికి మాలిన పనులు ఆపుకుంటే మంచిది. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు ఏ సినిమా వచ్చినా కానీ ఇలాగే పడి ఏడుస్తుంటారు, ఇలాగే పడి మాట్లాడుతుంటారు. సిగ్గుండదు కొంచెం కూడా. పనికి మాలిన వ్యక్తులు, పనికి మాలిన వాళ్ళు. జై హింద్.